రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద వర్గాలకు వారి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అంశంలో వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులు, ముఖ్యంగా పేదవారి కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునేటువంటి వైద్య సదుపాయాలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే 1,80,00,000 రూపాయలు అనేక వందలాది మంది ఎవరైతే వైద్య చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో వైద్యానికి కూడా అవసరమైనటువంటి నిధులను విడుదల చేయక దాదాపు 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వైద్య సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడమే కాకుండా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అవసరమైనటువంటి చికిత్సలు ఏమైనా ప్రైవేట్ ఆసుపత్రులు కానీ కార్పొరేట్ ఆసుపత్రులు కానీ తీసుకుంటే వాటిని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆరోగ్య భరోసా కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవతో ప్రతిరోజు కూడా వందలాది మందికి ఆర్థిక సహాయం చికిత్స కోసం ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు దాదాపు 26 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్స్తో పాటు ఎల్ఓసిలో ఒక 13,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 1,80,00,000 రూపాయలు ఈ 6 నెలల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మా కార్యాలయం నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరికైనా అవసరమైనా కూడా తప్పకుండా మా ఆఫీస్లో ప్రత్యేకమైనటువంటి కౌంటర్ని ఏర్పాటు చేశాం. ఎవరైనా వైద్య ఖర్చుల కోసం వారు ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి వైట్ రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకొని ముఖ్యమంత్రి సహాయం నుంచి వాళ్ళందరూ ఆర్థిక సహాయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాది చంద్రబాబు నాయుడు కాలనీ అండి. మాది 15వ వార్డు. మా అమ్మాయికి బ్లడ్ సర్క్యులేషన్ కూడా గడ్డగట్టి ఇబ్బందిగా ఉంటే మేము నవీన్ మందుల హాస్పిటల్లో చూపించామండి. దగ్గర 1,50,000 2 లక్షల దాకా ఖర్చు అయినాయి. మేము 90 మా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నామండి. మేము ఆ నసీర్ అహ్మద్ గారికి ఆఫీస్కి వచ్చి మేము ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ అందించాము ఫిబ్రవరి 10వ తారీఖు. మాకు ఈరోజు చెక్కు వచ్చిందని నసీర్ అహ్మద్ గారి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చిందండి. మేము ఫోన్ కాల్ వచ్చిన సందర్భంలో మేము ఆఫీస్కి వచ్చాము. మాకు చెక్కు అందించారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు సర్వదా ఇదిగా ఉంటున్నారు అన్ని రకాలుగా. ఆయన బాగుండాలి. ధన్యవాదాలండి.